నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. సునీత విలియమ్స్ వ్యోమగామి. ఈమె భారత మూలాలు ఉన్నటువంటి అమెరికన్ మహిళ. ఈమె సుదీర్ఘకాలం పాటు ISSలో చిక్కుకుని కొన్ని సాంకేతిక కారణాల వల్ల అక్కడ ఉండిపోయి ఈరోజు భూమి మీదకి తిరిగి వస్తున్న సందర్భంగా ఆమెకి మనం అందరం స్వాగతం చెప్పాలి. అసలు ఆమె ఈ భూమి మీదకి తిరిగి వచ్చేటప్పుడు మార్గ మధ్యంలో ఏ విధమైనటువంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా, ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా సురక్షితంగా భూమి మీదకి తిరిగి వచ్చిన తర్వాత, భూమి మీద దిగిన తర్వాత ఆమెకు ఆయుర ఆరోగ్యాలను భగవంతుడు ప్రసాదించాలని మనమంతా ప్రార్థిద్దాం, కోరుకుందాం. అటువంటి గొప్ప సైంటిస్టు ఈ ప్రపంచానికి చాలా అవసరం. ఆమె యాక్చువల్గా అంతరిక్షంలో పరిశోధన కోసం వెళ్ళినప్పుడు కేవలం ఆమె 6 రోజులు 9 రోజులు మాత్రమే అక్కడ ఉండేటువంటి సమయం. ఆమె అక్కడ చేయవలసిన ఆమెకి నిర్దేశించిన కార్యక్రమాలను పరిశోధన చేసిన తర్వాత 9 రోజుల్లో తిరిగి రావాలి. కానీ ఆమె టీంను తీసుకెళ్ళినటువంటి వ్యోమ నౌకలో వచ్చినటువంటి సాంకేతిక సమస్యలు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వారి ముగ్గురిని టీంని అక్కడ వదిలిపెట్టేసి ISS ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో అక్కడ వదిలిపెట్టి ఆ వ్యోమక నౌక తిరిగి వచ్చేసింది భూమి మీదకి. అయితే ఆమెకి అనేక డేట్లు ఇచ్చారు, కానీ ఎక్కడ ఈ సక్సెస్ కాలేదు. అసలు ఆమె సునీత విలియమ్స్ మళ్ళీ భూమి మీదకి తిరిగి వస్తుందా రాదా అనేక సందేహాలు ప్రజల్లో కలిగినాయి. ఎందుకంటే అంత సుదీర్ఘ కాలం పాటు అంతరిక్షంలో ఉంటే ఆమె ఆరోగ్యము పాడవుతుంది. భూమి ఆకర్షణ శక్తి ఉండదు కాబట్టి అక్కడ ఆహారము, నీటి కొరత ఉంటుంది. తద్వారా ఆమెకి ఈ ఎముకలు, నరాలలో పటుత్వం కోల్పోతారట. ఎముకలన్నీ బలహీనమైపోతాయట. మళ్ళీ ఇప్పుడు భూమి మీదకి తిరిగి వస్తున్నారు. ఈరోజు తిరిగి వస్తున్న సందర్భంగా ఆమె ఏ విధమైనటువంటి సాంకేతిక సమస్యలు లేకుండా ఆమె టీమును తీసుకొస్తున్నటువంటి వ్యోమ నౌకలో ఎటువంటి సాంకేతిక సమస్యలు ఎదురు కాకుండా సురక్షితంగా ల్యాండ్ అవ్వాలని కోరుకుందాం. ల్యాండ్ అవ్వటమే కాదు, ఆమె ఆయుర ఆరోగ్యాలతో కూడా ఉండాలి. ఎందుకంటే మనకి భారతీయ మహిళ కాబట్టి, భారతదేశానికి సంబంధించినటువంటి ఫ్యామిలీకి జన్మించిన భారత మూలాలు ఉన్నటువంటి ఒక మహిళ కాబట్టి మనకి ఎక్కువ అభిమానం ఉంటుంది. ఇండియన్స్ ఎవరు ఏది సాధించినా, ఏ అద్భుతాన్ని సాధించినా, సృష్టించినా మనం గర్వపడతాం. మన భారతదేశమే సాధించినంత ఆనందాన్ని, అంత ఫీలింగ్ మనం అనుభవిస్తాం. అంటే సునీత విలియమ్స్ అంటే మన ఇండియన్ మహిళగా భావించి ఆమె తిరిగి వస్తున్న సందర్భంగా ప్రతి భారతీయుడు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి సమయం. ఆల్రెడీ దానినేది SpaceX డ్రాగన్ క్లోజ్ చేసేసారు ఆల్రెడీ. అందులోకి ఆ సామాన్లన్నీ చదురుకుని వ్యోమనౌకలోకి వచ్చేసారు. ఆల్రెడీ డోర్స్ క్లోజ్ చేశారు. దాన్ని భూకక్షలోకి రావడానికి స్టార్ట్ చేసినప్పుడు మండించిన తర్వాత భూమి మీదకి వచ్చినప్పుడు ఫ్లోరిడాలోని సముద్ర తీరంలో దింపుతారట. దానిని మన భారతదేశ సమయం ప్రకారంగా 2 గంటల 41 నిమిషాలు, తెల్లవారుజామున 2 గంటల 41 నిమిషాలకి స్టార్ట్ అవుతుంది. కేవలం కొద్ది నిమిషాల్లోనే భూమి మీదకి వస్తారు. అంటే తెల్లవారుజామున 3:40 నిమిషాలంటే 3:30 కల్లా 3:30 గంటల 40 నిమిషాలకి మధ్యలో ఈ ఫ్లోరిడా సమీపంలోని సముద్ర తీరానికి ఆమె దిగుతారు. ఆమె సురక్షితంగా రావాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని మరొక్కసారి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ SR9 టీవీ తెలుగు.